ఎవరెంత చెప్పినా, ట్రంప్ ఎంత ప్రయత్నించినా రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మాత్రం ఆగటం లేదు. ఎంతమందైనా కట్టకట్టుకుని రండి, ఎన్ని ఆంక్షలైనా విధించండి, నేను తగ్గేదే లేదు అంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అదే పట్టుదల మీద ఉన్నారు. రష్యా యుద్ధం ఆపితేనే మేము ఆపుతాము అని చెప్తున్నారు. ఇలా ఇద్దరు నాయకులు ఎక్కడా తగ్గటం లేదు. దీంతో యుద్ధం గత 4 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నది. ట్రంప్ ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మాట్లాడారు, ఆంక్షలు పెట్టారు, సుంకాలు విధించారు. ఏం చేసినా సరే పుతిన్ని ఆపలేకపోతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట వినడానికి రెడీగానే ఉన్నా పుతిన్ మాత్రం రెడీగా లేరు. దీన్ని ఎలా అయినా సాధించాలని ట్రంప్ కూడా పట్టుదలగానే ఉన్నారు. ఇప్పటికే రష్యాతో వ్యాపారం చేస్తున్న చాలా దేశాల మీద ట్రంప్ ఆంక్షలను విధించారు. అయినా కూడా ఎక్కడ యుద్ధం ఆగే మాటే ప్రసక్తే కనిపించటం లేదు. ఇప్పుడు ట్రంప్ దీనికోసం మరొక అడుగు ముందుకు వేశారు. సుంకాలను 500% పెంచుతాము అని అనౌన్స్ చేశారు 2 రోజుల క్రితం. రష్యాతో ఎవరైతే వ్యాపారం చేస్తూ రష్యా యుద్ధం చేయడానికి సహకరిస్తున్నారో ఆ దేశాల మీద మేము 500% సుంకాలను విధిస్తాము అని ట్రంప్ అనౌన్స్ చేశారు. ఇంతవరకు 50-100% ఇంతవరకే నడిచింది. ఇప్పుడు ఏకంగా ఒకేసారి 100 నుంచి ఏకంగా 500కి జంప్ వెళ్ళారు. ఇప్పుడు 50%, 100%లకే మిగతా దేశాలన్నీ చాలా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ నిరంకుశత్వము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 500 అనేసరికి ఒక్కసారి అన్ని దేశాలు ఇదొక రకమైన షాక్ అనే చెప్పాలి. 500% అంటే అసలు మామూలు విషయం కాదు. ఇది రష్యా మీద విధిస్తాను, రష్యాతో వ్యాపారం చేసే వాళ్ళ మీద కూడా విధిస్తాను అని ట్రంప్ చాలా ఖచ్చితంగా కరాఖండిగా చెప్తున్నారు. అయితే ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తాము, ఎంత తొందరగా చేస్తాము, ఇలాంటి విషయాలు ఏమీ చెప్పకపోయినా త్వరలోనే 500% ఖచ్చితంగా అమలు చేస్తాము అని అయితే చెప్తున్నారు. రష్యాతో ఎవరు వ్యాపారం చేసినా, అది భారత్ అయినా, చైనా అయినా, ఇంకెవరైనా సరే మేము ఉపేక్షించము, ఖచ్చితంగా 500% సుంకాలను విధిస్తాము అనే చెప్తున్నారు. ఇలా గనక జరిగితే అత్యంత ఎఫెక్ట్ అయ్యే దేశాల్లోని మొట్టమొదటగా చైనా, భారత్ ఈ 2 దేశాలే ఉంటాయి.